నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా పెరుగుదలపై నిశ్శబ్దం వీడాలని వ్యాఖ్య. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న మంత్రి నారా లోకేష్. గత 5 ఏళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని వెల్లడి. శాసనసభకు క్రీడా పోటీల ఏర్పాట్లపై సమీక్షించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 20వ తేదీన బహుమతులు అందజేత. దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల గురించి ఆలోచించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జనాభా తగ్గటం వల్ల ఎంపీ సీట్లు తగ్గుతాయనే భావన ఉందని, కానీ తాను అలా ఆలోచించడం లేదని తెలిపారు. మనకు ముందు దేశం ముఖ్యం, తర్వాతే రాష్ట్రమని అన్నారు. ఏపీ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 700 కోట్లతో చేపట్టబోయే విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలు మేలుకోవాల్సిన సమయం వచ్చిందని, సాధారణ ప్రసవాలు పెరిగి సిజన్లు తగ్గాలని సూచించారు. 2 జీవితాలు 1 సంతానం చాలని చాలా మంది అనుకుంటున్నారని, కానీ జనాభా పెరుగుదలపై నిశ్శబ్దం వీడాలి, చర్చ జరగాలని అన్నారు. ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రసూతి సెలవులను ఎన్ని కాన్పులకైనా ఇస్తామని వెల్లడించారు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే అద్భుతమని కొనియాడారు. జపాన్, జర్మనీ భారతీయుల కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోని ప్రతి కంపెనీని భారతీయులే నడపాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. జనాభా పెంచాలన్న ప్రతిపాదనతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల పనిచేస్తున్నారని, అలాగే కీలక రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత జనాభా పెంపుపై మాట్లాడవలసి వస్తుందని ఆయన అన్నారు. Population management. Nobody used to talk about population management as on now. In 1995, as all of you, I also thought population is growing, land is not growing, water is not increasing, food is not increasing, there will be a big problem. Then I promoted small family, 2 child norm or 1 child. That is how I promoted. Everybody told me it's very difficult to motivate people. First of all, you have to address poverty among women. Second, you have to go for literacy. Awareness will come. Then only they will listen to you to control population. My theory at that time was, I can address all these things. Standalone system I can address, it will take years together, and also it is a vicious cycle. I had a determined approach how to reduce population. Very aggressive approach I have taken. Exactly 20 years time, I realized biggest problem of population now. Aging problem is catching very fast. Never it has happened anybody's history. One side I have gone for population control. Today again I am coming population management. Have more children, then only will survive. As on today, if you see, India is 143 crore population. China diminishing has started. 130 or 135 crore population. China is going to have become 100 crore population country. India at this rate, it will go to 160 or 175. My idea is, today Indians have migrated 3.4 billion population migrated. Highest per capita Indians. If we allow Indians to migrate 20 crores in 200 countries, another 15 years our knowledge economy, then Indians will be the richest community globally. Any country if you go, corporate governance, public governance, Indians are going to dominate globally. That is my vision. It is going to happen. As on today, if you go to America, almost all countries,
highest corporate giants are from Indians. Google CEO is Indian. Microsoft is Indian. Even almost all companies are happening. Today, not demographic disinvestment, all these things, what I am saying, this is the right time for India to realize, especially South India, we have to balance population. గత ప్రభుత్వం వల్ల విద్యారంగం దారుణంగా దెబ్బతిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ స్పష్టం చేశారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థులకు కిట్స్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్లుగా ఆయన వెల్లడించారు. విద్యాశాఖ బడ్జెట్ గ్రాంట్లపై శాసనసభలో లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులకు పంపిణీ చేసిన ప్రతి వస్తువుపై జగన్ ఫోటో పేరు ముద్రించారని మండిపడ్డారు. ఇక నుంచి విద్యార్థులకు ఇచ్చే కిట్లపై ఏ రాజకీయ నేత ఫోటో పేరు ఉండొద్దని నిర్ణయించినట్లుగా తెలిపారు. యూనిఫామ్తో సహా చిక్కీలు, గుడ్లు ఇలా వివిధ సరఫరాదారులకు జగన్ 352 కోట్ల బకాయిలు పెట్టారని ధ్వసమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16.6% అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇచ్చే యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, బెల్టులను మంత్రి శాసనసభలో ప్రదర్శించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అసలు ర్యాంకింగే లేకుండా పోయాయన్నారు. గతంలో ఏయూవీసీగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి జగన్ కు కార్యకర్తగా పనిచేస్తారని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి బంధువైన ఓ వీసీ ఏకంగా విశ్వవిద్యాలయంలో విగ్రహమే పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిక్కీ అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు, చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష, వైఎస్ఆర్ ఎస్పీ. గుడ్డు పైన కూడా స్టాంప్, అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష, బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసినట్టు. అంటే ఒక ప్రోపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. కేజీ టు పీజీ కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష. సో మీరు చూస్తే అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డి సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ. ఒకరు మాట్లాడుకునేవారు కాదు, ఒకరు పాలసీ ఇస్తున్నారు, అది వేరే విరుద్ధంగా ఉండేది అధ్యక్ష. ఇట్లా కాకుండా మొత్తం టైం చేసేదానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ ఇవ్వండి సార్, నాకు చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్పాను. సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించా, మహారాష్ట్రకు పంపిస్తే చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేశారంటే సెమిస్టర్ వారిగా పుస్తకాలు ఇస్తాం అధ్యక్ష. నా దగ్గర ఉంది ఇది ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష. క్లాస్ 1 ఇది ఫస్ట్ సెమిస్టర్, అంతే 3 సబ్జెక్ట్స్ దీంట్లోనే, తెలుగు, ఇంగ్లీష్, అదే విధంగా మనకి మ్యాథ్స్, 3 ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా నీట్ గా బైండ్ చేసాం. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష, ఇది వర్క్ బుక్, అంతే. 2 పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష, పిల్లలు ఎలాంటి భారం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష, క్లాస్ 1 కి గతంలో 8 పుస్తకాలు ఇస్తే ఇప్పుడు 4 ఇవ్వగలుగుతున్నాం. క్లాస్ 2 కి 8 ఇస్తే 4, క్లాస్ 3 కి వచ్చేగల 12 పుస్తకాలు ఉండేది, ఈ ఆప్టిమైజేషన్ 8 అయింది. క్లాస్ 4 కి వచ్చేగల 12, 8, క్లాస్ 5 వచ్చేగల 12, 8 అయింది అధ్యక్ష. అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి, సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు, ఊకే డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఇది చేశాం అధ్యక్ష. అధ్యక్ష ఎవరు ఫోటోలు లేవు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అంటే ఎవరు ఫోటోలు లేదు, ఎవరు ఫార్వర్డ్ లేదు, ఎవరు మెసేజ్లు అవసరం లేదు. పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ ఇచ్చి ఊపిరి కొట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం, కలర్ పెట్టాలి. సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మీరు బుక్స్ కూడా చూస్తే అధ్యక్ష చాలా నీట్ గా, ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, చాలా నీట్ గా చేసాం అధ్యక్ష. ఏమైనా సూచనలు ఉంటే గౌరవ సభ్యులు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. శాసనసభ్యులకు 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో సమావేశాన్ని నిర్వహించారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ నెల 18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. విజేతలకు ప్రైజులు, మెమెంటోలు అందజేయడం, క్రీడల్లో పాల్గొనే వారికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలుపై శాప్ చైర్మన్ రవి నాయుడుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలు రాజకీయ నాయకులకు రిలీఫ్ కలిగించేలా నిర్వహించాలని, ఇంకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. శాసనసభ సభ్యులు, మండలి సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని స్పీకర్ కోరారు. మార్చి 20వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సులభతర వాణిజ్యం మరియు కాంప్లైన్స్ రిడక్షన్ అంశాలలో ఆంధ్రప్రదేశ్ ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించవలసిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం మరియు కాంప్లైన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి సీఎస్ మరియు కేంద్ర కేబినెట్ సెక్రటరియట్ కు చెందిన రాష్ట్రానికి నోడల్ అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేషన్ వందన గుర్నాని ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించవలసిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేగాక సులభతర వాణిజ్యం మరియు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేని పలు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుందని వివరించారు. ఉత్తమ విధానాలు అవలంబించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానికి కృషి జరుగుతుందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో 40,000 కోట్ల నిర్మాణ పనులకు సిఆర్డీఏ పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్, సిఆర్డీఏ కమిషనర్, ఏడీసీ, సీఎండీలు పాల్గొన్నారు. 40,000 కోట్ల రూపాయల మేర నిర్మాణ పనుల ప్రారంభానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అథారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తి కాగానే రాజధానిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో 30 ఎకరాల గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్ రెడ్డికి చెందిన గడ్డివాములుగా గుర్తించారు. మంటలను గుర్తించిన స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేసేలోపే వరిగడ్డి వాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కిరణ్ రెడ్డికి చెందిన గేదెల ఫామ్లో ఉపయోగింపబడే వరిగడ్డి వాములు దగ్ధం కావడంతో నిర్వాహకుడు అయోమయంలో ఉన్నాడు. సుమారు 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. దాదాపు 37,702.15 కోట్ల విలువైన అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన 59 టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ తెలిపారు. ఈ నెల 15న జరిగే కేబినెట్ సమావేశంలో వీటన్నిటినీ ఆమోదం పొందిన వెంటనే పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. వచ్చే మాసంలో దాదాపు 20,000 మంది కార్మికులు అమరావతి అభివృద్ధి పనులు పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 45వ సిఆర్డీఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో దాదాపు 48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు సిఆర్డీఏ మరియు కేబినెట్ ఆమోదంతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. వీటిలో దాదాపు 37,702.15 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి నేడు సిఆర్డీఏలు పెట్టి ఆమోదం పొందడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు సిఆర్డీఏ 45వ సమావేశం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో అనేక అంశాల గురించి ఈరోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే 2014-19లో దాదాపు 43,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం. దాంట్లో దాదాపు యాక్చువల్గా 9,000 కోట్ల రూపాయల వరకు యాక్చువల్గా ఖర్చు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం రావటం, 3 ముక్కలు ఆడటం, ఎక్కడా రాజధాని కట్టకుండా పోవటం, అమరావతి రాజధానిని అనేక ఇబ్బందులకు గురి చేయటం ఇది అందరికీ తెలిసిందే. టెండర్లు తీసుకుంటే
మొత్తం 73 వర్క్స్కి యాక్చువల్గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు. 73 వర్క్స్కి గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 59 దానికి 37,702.15 కోట్లు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్న ఓపెన్ చేసాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇందులో సిఆర్డీ అయితే 22 వర్క్స్కి 22,607.11 కోట్లు. 22 వర్క్స్ 22,607.11 కోట్లు. వాళ్ళు మొత్తం పిలిచింది 24 వర్క్స్. అందులో 22 ఓపెన్ చేశారు. మరొక 2 వర్క్స్ని 17వ తేదీ డేట్ 17 ఓపెన్ చేస్తారు. ఏడీసీ అయితే 37 వర్క్స్ని పిలిచింది. 37 వర్క్స్ ఓపెన్ చేసింది. 15,095.04 క్రోర్స్. 15,095.04 క్రోర్స్. మొత్తం కలిసి 59 వర్క్స్. ఇవి పోతే మరొక 19 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అదేంటంటే 19 వర్క్స్ ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ, ఐకానిక్ బ్రిడ్జి, నేషనల్ హైవేకి రోడ్స్, కరకట్ట రోడ్డు, ఇలా మరొక 19 ఉన్నాయి. దాని వాల్యూ సుమారుగా 16,871.52. 16,871.52. వీటికి కూడా యాక్చువల్గా ఎస్టిమేషన్స్ దాదాపు తయారు చేశారు. ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ 19 కూడా పిలవటం జరుగుతుంది. ఈ 19 కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తిగా పిలవటం, వాటిని టేకప్ చేయటం జరుగుతుంది. మరో వివాదాస్పద కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో అనుమతి లేకుండా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం అక్రమ కట్టడం అని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వైఎస్ఆర్సీపీ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు ప్రారంభం కాని అదే కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కార్యాలయం ఎదురుగా ఉన్న డ్రైనేజీపై పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టు దగ్గరుండి మరీ ర్యాంపు నిర్మిస్తున్నారు. ఒక పక్కన నగరంలో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలు అధికారులు తొలగిస్తున్న క్రమంలో ర్యాంపు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ర్యాంపు నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ సిహెచ్ రాజా, చిలకలపూడి సిఐ అబ్దుల్ నబీ పేర్ని నానితో చర్చిస్తున్నారు. అక్రమ కట్టడం అని నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని పేర్ని నాని తెలిపారు. వాళ్ళు ఏమంటారంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా. ఎందుకు చేయడం? జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం చేస్తున్నాడండి. సార్ కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా? కాక కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్. నేనేమంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను నేను అడ్వాన్స్. లీజ్ వికెట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి. డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ, నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని ప్రొసీడింగ్స్ మీద కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా. ఇవ్వాలి నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలు అయింది కదా. అవును, 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా. అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు అంత రూల్స్కి విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసావు, నేను కొట్టేస్తున్నాను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు కొట్టేయాలి. దాని మీద కోర్టుకు వెళ్ళారు సార్. వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ అది సార్.
మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను. అదే నెక్స్ట్ ఇవ్వాలి. అది మన 8 నెలల నుంచి నిద్రపోవటం ఎందుకు సార్ అంటున్నా? 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్గా. ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి ఇది నేను లీజ్లో ఉన్నా సార్. ఈ ప్రాపర్టీ మీకు అన్ని విషయాలు తెలుసు. ఇది నేను ఈ 2 acres నేను లీజ్లో ఉన్నాను. నాకు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను డబ్బులు కట్టాను. అయినా 10% రమ్మనండి వాళ్ళని. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని రిలయన్స్ బాబ్ వేర్ హౌస్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను సడన్ గా కంపెనీ మూసేస్తున్నామని, ఇక వాళ్ళని పనికి రావద్దని చెప్పడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. గత 2 నెలల నుంచి వేతనాల కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. దీంతో గేట్ బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ జీతాలు తమకు ఇచ్చి కనీసం 3 నెలల జీతం మాకు ముందుగా ఇవ్వాలంటూ సిఐటి ఆధ్వర్యంలో నిరసన చేశారు. తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు ఆందోళన ఆపే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. సార్, నా పేరు కిషోర్. నేను ఇక్కడ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ శాలరీలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నాయి కూడా 1 మంత్ కాదు, 2 months పెండింగ్ ఉన్నాయి. వీటి గురించి మేము అడిగినప్పుడల్లా మాకు ఇదిగో మేము ఇస్తాం అని చెప్తున్నారు తప్ప ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అండ్ దెన్ ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే టైమింగ్స్. ఒకరికి కూడా షిఫ్ట్ టైమింగ్ అనేది ప్రాపర్గా లేదు. మార్నింగ్ 8కి వచ్చేవాళ్ళు ఈవినింగ్ 8కి వెళ్తూ ఉంటారు. లేదంటే కనుక వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి అదని ఇదని చెప్పి మాయ మాటలు చెప్పి ఉంచుతున్నారు తప్ప వాళ్ళకి ప్రాపర్గా ఓటీ ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి ఫుడ్ అలవెన్స్ ఇవ్వటం కానీ, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వటం కానీ అలాంటివి ఏం లేవు. ఇంకా చెప్పాల్సిందంటే ఈ డీసీ క్లోజ్ అవుతుందని మాకు 2 daysలో ఇన్ఫామ్ చేస్తాము. మాకు 2 days ముందే మాకు వచ్చింది. మేము ఇప్పుడు మీకు చెప్తున్నాం అని చెప్పి ఈరోజు మాకు అనౌన్స్ చేశారు. అది కూడా అలా చేయబట్టే మేము అందరం ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచోవాల్సి వచ్చింది. 280 వరకు ఉంటారు సార్. చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మైగ్రెంట్స్ కూడా ఉన్నారు, వేరే చోట నుంచి వచ్చి చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆయన రాగానే ఎవరైనా వెంటరే కానీ, క్యామే కానీ, అసిస్టెంటే కానీ ఎవరైనా సరే కానీ అప్పుడు బయటకు వచ్చారు సార్. అప్పుడు దాకా మాతో మాట్లాడడానికి సుదీప్త ఐబాబ్ నుంచి రాజు సారు, రామకృష్ణ సారు అసిస్టెంట్ క్యాము, రామకృష్ణ సారు, హెచ్ఆర్ ఏమో హనుక్ సారు. వాళ్ళు పొద్దున్నుంచి ఏంటమ్మా ఇలా మేము చేస్తామమ్మా, ఏదో ఒకటి చేస్తాము అని మమ్మల్ని వచ్చి బతిమలాడేది లేదు సార్. మేము ఈరోజు రాకపోతే రేపు నో ఎంట్రీ అని రాస్తున్నారు. అలా రాసేసి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. బట్ ఇప్పుడు టైమింగ్ అనేది మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ 8 దాకా చేస్తున్నాము మేము. ఎందుకంటే మాకు కావాలి కాబట్టి, మాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి తప్పదు, మేము చేస్తున్నాము. దానికి మాకు ఫలితం లేకుండా మనం చేయమంటే ఎలా చేస్తాం సార్? ఓటీ కూడా 8లా చేస్తున్నాం, టైం టు టైము. ఎప్పుడు వాళ్ళు ఎన్నింటి దాకా ఉంచుతుంటే అన్నింటి దాకా మేము వర్క్ చేస్తున్నాము. బట్ దానికి ఇప్పుడు సడన్గా 2 days నుంచి వాళ్ళకే తెలియదంట. 2 days నుంచి డిసెంబర్ నుంచి ఇది జరుగుతుంది కానీ మాకు చెప్పట్లా. వాళ్ళకి తెలిసింది. శాలరీ విషయం చేశాను సార్. శాలరీ విషయం 2-3 సార్లు అడిగాము. ఇలాగే 15 దాకా లాస్ట్ 2 months నుంచి మంచిగా వేశారు. తర్వాత నుంచి ఈ మంత్ మళ్ళీ ఆపేశారు. 2 months నుంచి ఈ మంత్ రేపు 21కి వస్తే 2nd month. 2 months నుంచి శాలరీ మాత్రం లేదు. అయితే ఓటీలు కూడా లేవు. ఈ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 దాకా, 7:30 దాకా ఈ రోడ్డు చూస్తే ఎలా ఉండేది? ఒక ఆటో రాదు, ఒక బస్సు రాదు. రిలయన్స్ కంపెనీలో గత 3 సంవత్సరాల నుండి కార్మికులు పనిచేస్తున్నారు. దీంట్లో దాదాపు 200 మంది పైన కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం సడన్గా దీన్ని మూసివేస్తున్నాము, మీరు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోవాలనే పద్ధతులు చెప్పడంతో కార్మికులందరూ షాక్ గురయ్యి ఈ రోజున గేటు ముందు నిరసన తెలియజేయటం జరుగుతుంది. కార్మికులు ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్లు న్యాయమైనవి. మమ్మల్ని ఏ పద్ధతులు అయితే కంపెనీ మూసేసి వెళ్ళిపోమంటున్నారో మాకు నష్టపరిహారం ఇచ్చి పంపించండి, నష్టపరిహారం తీసుకుని వెళ్తామని అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయమైనవి. అందుకని సిఐటియుగా కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలు న్యాయమైనవి కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి రావాల్సినట్టు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు మొత్తం క్లియర్ చేసి వాళ్ళని పంపించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటియుగా కార్మిక పక్షాన నిలబడతాం. అవసరమైతే ఇతర సంఘాల యొక్క సహకారం కూడా తీసుకుని కార్మికులకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేనేజ్మెంట్ ఈ పూట వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది మేము 3 నెలలు ఇప్పుడు ఏదైతే మీరు పనిచేశారో
ఆ పనికి కావాల్సినటువంటి వేతనం ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి, ఎక్కడా చట్టంలో నష్టపరిహారం ఇవ్వటం లేదు అనేది ఈ రోజున యాజమాన్యం చెప్తుంది. అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా కార్మిక చట్టం ప్రకారం పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగిస్తే వారికి ఫర్దర్ ఉపాధి చూసుకునేంత వరకు నష్టపరిహారం ఇచ్చి పంపించాలి. అందుకని ఖచ్చితంగా ఆ పద్ధతిలో ఫర్దర్ వేరే వృత్తి చూసుకునే వరకు వీళ్ళకి కార్మికులు కోరుతున్న పద్ధతిలో నష్టపరిహారం ఇవ్వాలనేది ఒకటి డిమాండ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా పెరుగుదలపై నిశ్శబ్దం వీడాలని వ్యాఖ్య. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న మంత్రి నారా లోకేష్. గత 5 ఏళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని వెల్లడి. శాసనసభకు క్రీడా పోటీల ఏర్పాట్లపై సమీక్షించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 20వ తేదీన బహుమతులు అందజేయడం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.